మండలం కిష్టారం గ్రామం అంబేద్కర్ నగర్ వాసులు 32 రోజులుగా చేస్తున్న దీక్షకు ఎట్టకేలకు సింగరేణి యాజమాన్యం నుండి స్పందన లభించింది. మరో 4-5 రోజుల్లో కిష్టారం గ్రామం అంబేద్కర్ నగర్ వాసులకు ఊరట లభించే అవకాశం ఉంది. సింగరేణి సైలో బంకర్ కాలుష్యం కారణంగా తమ ప్రాణాలు పోతున్నాయని, సైలో బంకర్ నైనా ఎక్కడి నుంచి తీసివేయాలని లేదా తమ గ్రామానికి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ గత 32 రోజులుగా అంబేద్కర్ నగర్ వాసులు చేస్తున్న దీక్ష శిబిరానికి నేడు సింగరేణి డైరెక్టర్లు తరలివచ్చారు. అంబేద్కర్ నగర్ వాసులు సింగరేణి డైరెక్టర్లకు తమ గోడు వెళ్లబోశారు. సైలో బంకర్ ఏర్పాటు చేసిన తరువాత ఇప్పటికీ దాదాపు 100 మంది వరకు ప్రాణాలు పోగొట్టుకున్నామని, ఇకపై ఎవరి ప్రాణాలు పోకుండా ఉండేందుకే ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. సింగరేణి డైరెక్టర్లు కూడా తమకు కొద్ది రోజులు గడువిస్తే ఈ సమస్యకు పూర్తి పరిష్కారం చూపుతామని వారికి నచ్చచెప్పారు. ఈ నేపథ్యంలో రానున్న 4-5 రోజుల్లో కిష్టారం గ్రామం అంబేద్కర్ నగర్ వాసులకు ఊరట లభించే అవకాశం కనిపిస్తుంది. చాలా తక్కువ చెప్పా. మీరు ఒక్కసారి మీరు అన్ఎక్స్పెక్టెడ్ చెప్పడం వచ్చి మా ఊరు మీరు చూడండి, మా ఊరి విధానాలు చూడండి. ఈ ఊరు మీకు సింగరేణికి ఇచ్చే ముందు నేను వీడియో తీసింది సార్, ఊరు మొత్తాన్ని కూడా ఆ వీడియో మీకు వేస్తాను. దీన్ని ఇప్పుడయ్యే రికార్డ్ అయిందని పూర్తి స్థాయిలో ఆడియో వీడియో రికార్డ్ ద్వారా మేము పైకి ఇక్కడ ఉన్న సీన్ మొత్తం కూడా తీసుకొని చూపిస్తాము. దీని తర్వాత నేను సిఎస్పీ కూడా మొత్తం వీడియో తీపిస్తాను. మళ్ళీ ఒకసారి తీయించి పైకి పూర్తి స్థాయిలో ప్రయాణం చేస్తాము. పైన ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాధినేతలు కానీ ఎండి గారు ఇది చేయండి అంటే సింగరేణికి ఏం కష్టం అండి. సింగరేణి మేమన్నా అది దాంట్లో పైనుంచి చెప్తే వెనక్కి పోవడానికి అసలు ఛాన్సే లేదు అసలు. కాబట్టి దానికి ఆ విధంగా ముందుకు పోవడానికి అందరూ కృషి చేద్దాం. తన బాధ నేను అర్థం చేసుకున్నాను. ఆయన పేరు సుందరరావు గారు. ఎందుకంటే ఇది తీస్తారా అది తీస్తారా అనేది అంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి మనం మార్గాలు ఇద్దాం. ఈరోజు ఇది తీసేస్తే సత్తుపల్లి లేదు, అదే సింగరేణి లేకపోయినా మాకప్పుడు ఒకప్పుడు సింగరేణి ఎవరికో తెలిసేది కాదు. సింగరేణి ఎవరికో లేవు. కాబట్టి ఈ నిర్ణయం మనం పెద్దలకు ఇద్దాము. లెట్ దెమ్ టేక్ ఏ గుడ్ డెసిషన్. మనం దానికి ఇచ్చాము. ఓకేనండి, రైట్, థ్యాంక్ యూ.